ఈ సమయంలో దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశాము? ఉదయమే ఆరాధించాం దేవుని నామాన్ని. మరలా ఎందుకని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనగా, నాకు మొన్ననే తెలిసింది. నేను చెప్తున్నాను కానీ అందరికీ తెలియదు కదండి. ఇలాగా ఆ సౌదీ నుంచి అని ఒకరు, ఇజ్రాయేల్ నుంచి అని ఒకరు, వాళ్ళు ఇవన్నీ కూడా కరెక్టే. ఇజ్రాయేల్ నుంచి కాదు కానీ ఇజ్రాయేల్లో కూడా పంపించారు. సౌదీలో అయ్యగారు శైలస్ గారు, అమ్మా జోయల్ గారు, క్షమించండి, జోయల్ గారు సౌదీలో ఎక్కడి నుంచి, విశాఖపట్నం నుంచి సౌదీ వెళ్ళి ఆయన అక్కడ ఉద్యోగం, బ్రహ్మాండమైన డాక్టర్ ఉద్యోగం చేస్తూ దేవుని ఇక్కడే ఆయన అంగీకరించి నేను చెప్పారండి. సంగీత అనుభవం మనం చదువుకోం, మీరు ఏం ప్రశ్న చెప్పలేదు. సంగీత అనుభవం నుంచి వారు నేను తెలుసుకున్నాను. హైందవులాట ముందు వాళ్ళందరూ కూడా జరగాలి, హైందవులందరూ అండి పాటలు అయిపోయారు. అది కాదు కానీ హైందవ కుటుంబం నుంచి వచ్చి ఆయన రక్షణ అంగీకరించిన తమ్ముడు వారు ఉద్యోగం చేస్తూ సౌదీ వెళ్ళి అక్కడ ఆన్లైన్లో మెసేజ్ ఇస్తూ మన బిడ్డలు ఇజ్రాయేల్ చేస్తున్న వారికి మరి ఎంత అద్భుతమైన ఆశ్చర్యం. ముందుగా కోపంలో రాత్రి మీటింగ్ జరిగింది. తల్లి గారు, తమ్ముడు గారు వచ్చారు. చక్కటి సందేశం విన్నాం. మరి ఇప్పుడప్పుడే 2-3 సార్లు నిన్న చేస్తా ఉంది వరలక్ష్మి, నాన్న అనగా మరి జోయల్ గారు వచ్చారు. వారు ప్రార్థన వారి ద్వారా మేము ఆన్లైన్లో చూసి గొప్ప కార్యాలు మీరు చేస్తామన్నారు. అందరికంటే ఆయన ప్రార్థించగా గొప్ప కార్యాలు మీరు చేస్తామన్నారు. మనం ఎప్పుడు ఉంటామండి. ఆయన కార్యాలు చూసిన ద్వారా నేను అనేకమైన కార్యాలు ఆన్లైన్లో ప్రార్థన చేయగా ఎవరైనా నా కుటుంబంలో కార్యాలు జరిగాయని చెప్పగా ఎంతో సంతోషించాను. మళ్ళా లైవ్ అని చెప్పింది ప్రసంగం. లైవ్ ఎత్తాక మనకు అన్ని ఎక్విప్మెంట్స్ లేవు, అంత ఈ ప్రాంతం ఉండదు. తర్వాత ఇది అయినా మరి ఏర్పాటు చేశారు బిడ్డలు. ఎలాగైతే రేపు ఈ ప్రసంగం వారికి వెళ్తారు కాబట్టి బిడ్డలారా, మరి ముఖ్యంగా జోయల్ గారు తల్లి తమ్ముడితో మన మధ్య ఉన్నారు. జోయల్ గారిని మరి ఆహ్వానించాం కదా, ముఖ్యంగా వారికి ప్రత్యేకమైన గ్రంథం తెలియజేస్తూ చెప్పకూడదు. జోయల్ గారిని వారు చేస్తున్నా గొప్ప పరిచర్యను ఏర్పడలాగా. ఎక్కడండి, ఎక్కడో చుట్టాము, ఎక్కడో తిరిగాం. వారిదేమో మరి విశాఖపట్నం నాకు తెలిసింది చెప్పారు కదా, చెప్పింది విశాఖపట్నం బాగా తెలుసు. విశాఖపట్నంలో పుట్టి, అంతర్వేదిలో పుట్టి, ఇజ్రాయేల్ దేశంలో ఉండి, అలా వైజాగ్ నుండి ఎక్కడికండి సౌదీ వెళ్ళడం, దేవుని సువార్త ఆన్లైన్లో ప్రయాణం, బిడ్డలు ఆ సువార్త చేసి ప్రార్థించబడటం, వారి అనుభవాలు పంచుకుంటూ వారి మగ్రస్త సుఖాలు తెలియజేస్తుంది. మేము జీవన పదాం మాకు కూడా కార్యాలు జరిగాయి. ఇంకా పెళ్ళైందా, పెళ్ళి కూడా అవ్వలేదు. దాని అడిగారు, మా నాయన అడగలేదు. వరలక్ష్మి అడిగితే అన్నయ్య పెళ్ళి లేదు. ఏం చెప్తారు, పెళ్ళైందో నేను అడగకుండా ఎక్కువ అడగనే కదా. నేను ఏ ఉదయా నన్ను చెప్పారు పరమని. కాబట్టి మీరు చూడాలి, చాలా సంతోషం. తల్లి గారు వచ్చారు, అక్కడ ఉన్నారు. క్షణం గారు తమ్ముడి పేరు చెప్పారు, వచ్చారు. ప్రసన్న కుమార్ గారు, ప్రసన్న గారు. అబ్బో మా పెద్దవాడు మా ఆయన గారు కూడా ప్రసన్న కుమార్ గారు. దేవుడు బిడ్డలు దీవించగాక ఎంతో ఆనందం. ఎందుకంటే ఈవేళ ఉదయం చెప్పాను, అయినా కష్టమైన అక్కడక్కడి నుంచి ఇంకా ఇలా వచ్చేసి ఇంకా ఎక్కువ ఉదయం ఉన్నారండి. అయినా పర్లేదు, మనకి క్షణాలు కాదు కానీ అపోచుడైన పౌరులు నది తీరమున కూడా జరుగుతుంటే ఆరాధన జరుగుతుంటే వెళ్ళారు. ఒక్క ఆవిడేనండి, అంతమంది ఉన్నా ఒక్క ఆవిడ హృదయాన్ని దేవుడు తెచ్చాడు. ఒక్క ఆవిడే చెప్పలేను. మా ఊరందరూ నిర్ణయించి దేవునిలో చిన్నలేమి పెద్దలేమి సాగు బిడ్డలు మేము వెనకబడిన ప్రాంతం ఏది మీ విశాఖపట్నం కాదండి, ఈ ప్రాంతాన్ని ఇజ్రాయేల్ జన ప్రాంతంగా దేవుడు చేశాడు. ఇదంతా ప్రార్థన పెద్దవారు వేసిన ఆ పునాది
మేమందరం దీపపడ్డాం. వీళ్ళు ఉన్నామంటే మీరు ఉన్నారు, 5 నిమిషాలు దేవుని ఆశీర్వాదం మాకుంది, నాకుంది అని నేను చెప్పగలను. దేవుడు పెడతారా? తన దోషుడు మాట్లాడుతుండగా ప్రభు తన దోషుని నిలబెట్టి మనకి పౌరులు ఈ సమయంలో మనందరికి కావలసిన వర్తమానం ప్రభు జగన్ గారి ద్వారా వినిపించినట్లు ప్రార్థన చేద్దాం. దైవజనుడు రేబాబు గురించి తన దోషుని వాడుకున్నట్లు ప్రార్థిస్తారు. రామాయణ ప్రార్థన. ప్రార్థన చేస్తుంది. సృష్టికర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరమందాసీనుడా, ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల సమయం తండ్రి ఒక మందిరంలో చేరి నేను స్తుతించడానికి, నేను కనపరచడానికి, అతి ముఖ్యంగా ఈ అమూల్యమైనటువంటి మాటలు వినడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవజనుని తండ్రి నిలవబెట్టుకుని మీరు అందించబోతున్న ప్రతి మాటను బట్టి తండ్రి ముందుగానే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక దూర ప్రాంతాల నుంచి తండ్రి రప్పించి తండ్రి మా మధ్యన తండ్రి యొక్క అమూల్యమైన మాటటువంటి మాటలు వినడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాట్లాడేవాడు ఆయన కాదు కానీ తండ్రి మీరే ఆయన ముఖాంతరంలో నుండి మాట్లాడి మాకు అనుకూలమైనటువంటివి మా జీవితాల్లో తండ్రి మేము ఆత్మీయంగా స్థిరపడటానికి, బలపడటానికి కావలసినటువంటి వాక్యాన్ని అందించడానికి సహాయం చేయమని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును దయచేయమని, విన్నటువంటి వాక్యాన్ని తండ్రి మేము పోగొట్టుకోకుండా మా హృదయాల్లో భద్రం చేసుకుని వాటి ద్వారా తండ్రి మా యొక్క జీవితాల్లో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిని మా మధ్య ఉంచమని, మీరే తోడు నీడగా ఉండి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనుడు దేవుడు దీవించుగాక. దేవుడు ప్రార్థన అన్నిటికైతే ప్రార్థన ముఖ్యం. తన దోషులు నిలబడి మాట్లాడాలంటే వెనక ముందు ప్రార్థన ఉండాలి. రవి గారు నాకు ఇచ్చిన వారైనా గొప్ప సేవ చేస్తున్న దేవుని సేవ చేస్తున్న దైవజనుడు మరి జోయల్ గారిని ప్రేమపూర్వకంగా ఇక్కడ నిలబడి ప్రభు మాకు ఇచ్చిన కొత్తపేట జీవితం సంఘ ఈ స్థానంలో నిలబడి ప్రభు మాటలు మీరు మనకెందుకు వచ్చిందిగా కోరుతున్నాం. ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సమయం ఎక్కువైపోయిందని టెన్షన్ తీసుకోకండి. సమయంతో మనకు సంబంధం లేదు, దేవుని శక్తితో మనకు సంబంధం ఉంది. ఈ రాత్రి మీరు వచ్చి దేవుని శక్తిని పొందుకుని వెళ్తే అదే మీకు ఆనందం. రేపు మళ్ళీ ఇలాంటి దినమో మీకు రాదు, మళ్ళీ ఈ ఆదివారం మళ్ళీ మీకు రాదు. చివరి ఆదివారం అక్టోబర్ నెలలో చివరి ఆదివారం, రైట్? మరి ప్రప్రథముగా దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి మరి మన సంఘ కాపరి గారికి నా తరపున, జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ తరపున, మరి మన కుటుంబం తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి వేదికను అలంకరించినటువంటి మరి దైవజనులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. రెండవది, మరి 3 దినాలు కూడా విశాఖపట్నం నుంచి నేను వచ్చిన తర్వాత మరి సరోజిని గారి యొక్క కుటుంబము 3 దినాలు కూడా మరి చక్కని ఆతిథ్యం ఇచ్చి మరి చాలా చక్కగా వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మమ్మల్ని ముందుకి మీకు మేము ఉన్నాము అన్నట్లుగా వారు చాలా చక్కగా ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారికి కూడా నా తరఫున, కుటుంబం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.
అలాగనే మరి అంత మాత్రమే కాక మరి వరలక్ష్మి గారి యొక్క ఆ కుటుంబం నుంచి కూడా మరి ఎంతగానో మీరు అయ్యగారు మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీకు మేము తోడుగా ఉంటాం, మా కారుని కూడా మీరు ఉపయోగించుకోండి వాహనాన్ని అని వారు ముందుకొచ్చి సేవకుడు ఎక్కడ కూడా కష్టపడకూడదు, సేవలో ఎక్కడ కూడా నిరుత్సాహం కలగకూడదని మరి ఆ కుటుంబం కూడా మమ్మల్ని ప్రేమించి మరి మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారు ముందుకొచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళి పరిచయంలో ముందుకు వెళ్తున్నారు. మరి వారికి అలాగే వారి కుటుంబానికి కూడా నా తరపున జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ తరపున వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని కూడా దీవించును గాక. అలాగే మరి ఇక్కడ ఎవరైతే మ్యూజిషియన్స్ ఉన్నారో వారికి కూడా మరి యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. మరి ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని సన్నిధిలో ఉన్న చివరి ఆదివారము, అక్టోబర్ నెల చివరి ఆదివారము మనకి దేవుడు ఇచ్చాడు. ఈ ఆదివారం సమయంలో ఇప్పటి వరకు కూడా మొదటి ప్రసంగము మరి రామేశ్వరంలో చేసుకుని మరి నేను చాలా దూరం ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు అయ్యగారికి నేను మాట ఇచ్చాను గత రాత్రి. అయ్యగారు ఎలాగైనా అన్నారు కదా, బాబు మీరు వచ్చి మా సంఘంలో ఉన్నటువంటి మా బిడ్డలను మీరు ఉజ్జీవపరచాలి అని ఒక మాట చెప్పి మీరు వాడబడాలంటే సంఘంలో మీరు కంపల్సరీగా రావాలని మీ అందరినీ కూడా ప్రోత్సహించి మరి ఇక్కడ తీసుకొని వచ్చారు. దాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దేవుడు బహుగా దీవించును గాక. మరి ఈ సమయంలో సంఘంలో ఉన్నటువంటి మనకి ఉజ్జీవము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఉజ్జీవము లేనటువంటి సంఘాలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉజ్జీవము కలిగి ఉండాలి. మరి ఉజ్జీవం ఏ విధంగా వస్తుంది అనేటువంటిది మనం ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని ధ్యానించుకొని ముగించుకుందాం. మరి మూల వాక్యంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాల నుంచి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 మరియు రెండు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి 28-29 వచనాలు మనం చదువుకుందాం. అందువల్ల మనము చదువుకుందాం. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపే కొరకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. మా మిగిలి ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధులని పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో వచ్చినటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు దర్శించి ఈ రాత్రి ఈ సంఘంలో ప్రభావ ఉజ్జీవాన్ని మీరు తీసుకుని రావాలని వేడుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని పైన మీ ఆత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్మ అగ్ని ఈ రాత్రి అయినా నీ సన్నిధిలో వచ్చినటువంటి ప్రతి విశ్వాసపై కూడా మీ ఆత్మను కుమ్మరించాలని వేడుకుంటూ ఉన్నాను. దేవా ప్రభా నీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఈ ఒక వాక్యాన్ని స్వరాన్ని వింటున్నటువంటి ఎవరైతే స్వరాన్ని వింటూ ఉన్నారో దేవ ప్రతి ఒక్కరికి నైనా మీ ఆత్మకార్యాలు జరిగించాలని వేడుకుంటూ ఉన్నాను. ఇదిగో ప్రభా మాధ్యమం ద్వారా ఎవరైనా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే దేవ వారిని కూడా మీరు ఆయన స్వస్థపరిచి బలపరిచి ఉజ్జీవపరచాలని వేడుకుంటూ ఉన్నాను. ఇదిగో ప్రభా సేవకుడుగా నీ వాక్యాన్ని బోధిస్తుండగా మీ తండ్రి ఆత్మ మీలో మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడేవారు మీరు కదా వాగ్దానం నెరవేర్చాలని వేడుకుంటూ ఉన్నాను. ఇదిగో ప్రభువా వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించి దేవ ఇదిగో ప్రభా స్వరం ద్వారా నిండినటువంటి వారిని కూడా మీరు స్వస్థపరిచి దీవించి ఆస్వాదించాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుగా దేవుని నామానికి వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో మనం వినబెట్టినటువంటి సందేశం ఏంటి అంటే ఉజ్జీవము అనేటువంటి సందేశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఉజ్జీవానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే మనకి దహించు అగ్ని అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనపై ఆవరిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనము తెలుసుకోగలము. ఏ విధముగానంటే దహించేటువంటి అగ్ని దేనికి సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది అంటే దహించు అగ్ని అయినటువంటి దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా కాల్చివేయగలడు. దహించు అగ్ని ఏ విధముగా మనకి కనిపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా అగ్ని మనకి కనిపిస్తూనే ఉంది. మరి 3400 సంవత్సరాలు
ప్రాచీనము కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తూనే ఉన్నాడు. మరి రాత్రి మనము మరి ఈ పరిశుద్ధాత్మ అగ్ని దేన్ని సూచిస్తుంది అంటే ఆయన సన్నిధిని పరిశుద్ధాత్మ అగ్ని సూచిస్తుంది. రెండవదిగా దేన్ని సూచిస్తుంది అంటే దేవుని యొక్క గుణాన్ని సూచిస్తుంది. మూడవదిగా పరిశుద్ధాత్మను ఈ యొక్క అగ్నికి సాదృశ్యంగా సూచిస్తూనే ఉంది. అయితే దేవుని యందు ప్రేమని వల్లరా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ పరిశుద్ధాత్మ అగ్నికి ఒక భయంకరమైనటువంటి గుణం ఏంటి అంటే శిక్షకు గురైనటువంటి వారిని కూడా దహిస్తూ ఉంటుంది. కాబట్టి మరి నరకంలో మనకి కనిపిస్తుంది, అదే అగ్ని మనకి కనిపిస్తూనే ఉంది. అన్యులకి బాగా తెలుసు ఎక్కడికి వెళ్తారు చనిపోయిన తర్వాత అంటే వాళ్ళు చెప్తారే కదా, వాళ్ళు మేము నరకానికి వెళ్తాం, నరకంలో పరలోకం ఉంటుంది, పరలోకము నరకము రెండు ఉంటాయి. మరి నరకముకు వెళ్ళినప్పుడు అక్కడ అగ్ని ఉంటుంది, అగ్నిలో పడేస్తూ ఉంటారు, రంపంలో కోస్తూ ఉంటారు, లేకపోతే అక్కడ వేరే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు వేడి నూనెలో వేస్తూ ఉంటారు అని అన్యులు చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడ వేడి నూనె ఉండదు, అక్కడ రంపాలు ఉండవు. కానీ దేవుడు అక్కడ అగ్నిని పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి నరకంలో అగ్ని ఎందుకు పెట్టాడండి అనేటువంటి ఆలోచన మనకి కలగాలి. అందులో సందేహమే లేదు. నరకంలో అగ్ని ఎందుకు ఉంది అంటే పరిశుద్ధతకు సాదృశ్యమైనటువంటిది దహించు అగ్ని. మరి నరకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దహించబడతారు, నిత్య అగ్నిలో వారు కాల్చబడతారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అగ్ని అనగా తీర్పుకు సాదృశ్యముగా మనకి కనిపిస్తూనే ఉంది. తీర్పు తీర్చే వాళ్ళు ఎవరు నుండి అంటే దేవుడే తీర్పు తీరుస్తాడు. మరి నరకంలో ఉన్నటువంటి వాళ్ళకి నిత్య అగ్నిలో వాళ్ళు పడేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. దయచేసి దేవుని యొక్క వాక్యం వినాలి. ఉజ్జీవము అనేటువంటి అంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏమాత్రము కూడా టాపిక్ డైవర్ట్ చేసే ప్రసక్తి లేదు. కానీ ఈ సాయంకాల సమయంలో ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో ఉన్నారో మీరందరూ కూడా ఉజ్జీవింపబడే ఎక్కడి నుంచి మీరు వెళ్తారనేది నా యొక్క ఆశ. కాబట్టి మరి ఈ సాయంకాల రాత్రికాల సమయంలో మనము అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో ఏమని దేవుడు రాయిస్తున్నాడు అంటే చదవండమ్మా. అక్కడ మనకి ఒక పండుగ దినము కనిపిస్తుంది. ఏ పండుగ కనిపిస్తుంది అంటే పెంతెకోస్తు పండుగ అన్నటువంటిది మనకు కనిపిస్తుంది. 7 విమోచన పండుగలు కలిగినటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు 7 విమోచన పండుగలు కలిగి ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి 3 పెద్ద పండుగలు అయితే అందులో పెంతెకోస్తు పండుగ అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి పండుగ. చదవండి అమ్మా. పెంతెకోస్తు అన్నటువంటి ఒక పండుగ దినము వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండిన ఇల్లంతా కూడా నిండిపోయింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాళ్ళగా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించుకొని అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్నటువంటిది దేవుడు ఈ రాత్రి మనకి ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, మీరు ఎన్నో దినాలు ఈ యొక్క వాక్యాన్ని మీరు చదువుకొని ఉండవచ్చు. అయితే ఈ రాత్రి మనకు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని శ్రద్ధగా విందాం. పెంతెకోస్తు అనేటువంటి పండుగ మనకి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు చూపిస్తున్నాడు. 7 విమోచన పండుగలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పండుగ మనకి కనిపిస్తూనే ఉంది. ఇది ఎప్పుడు జరిగింది అంటే దేవుడు వచ్చిన తర్వాత 40 దినాలు పరిచర్య చేసిన తర్వాత మరి చివరి దినాల్లో 10 దినాలు కూడా వాళ్ళు అక్కడ ఉండి పెంతెకోస్తు పండుగ దినాన వారు సిద్ధముగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమై తిరిగి ఆయన రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 120 మంది కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మరి యొక్క తోపుడు వాళ్ళు మాకు ఉన్నటువంటి మరి శిష్యులు వీరందరూ కూడా మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి 120 మంది కూడా మేడగది మీదకి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎందుకు ఈ యొక్క కార్యం జరుగుతుంది అంటే
అప్పటి వరకు కూడా నీటి మూలంగా బాప్తిజం పొందారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిజం ఎవరు కూడా పొందుకోలేదు. ముందంతా కూడా నీటి మూలముగా బాప్తిజాలు జరిగినాయి, నీటి మూలంగానే బాప్తిజం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి సమయం వస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీ యొక్క రూపంలాగా మీకు కనిపించదు. పరిశుద్ధాత్మ దేవుడు మీపై వచ్చినప్పుడు మీ యొక్క ఆలోచనలు కూడా మారిపోతూనే ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీపై దిగి వస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి ప్రతి రోగాలన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీకు ఉన్నటువంటి అలసట అంతా కూడా నిర్మలంగా మారిపోతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు చాలా సంఘాలను మేము చూస్తూ ఉంటాం. ఎక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది గింతులు వేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు గింతులు వేసే దేవుడు కాదు. దయచేసి దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అంటే గింతులు వేస్తూ అల్లరి చేసే దేవుడు కాదు. ఆయన వచ్చాడు అంటే కార్యం చేయడానికి వస్తాడు. ఏ కార్యం జరుగుతుంది అంటే ఎప్పుడు ఎక్కడ వినటువంటి కార్యాన్ని దేవుడు చేయడానికి వస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ జీవితానికి పరిశుద్ధాత్మ అగ్నిని అన్నటువంటి అనుభవాన్ని దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అగ్నిని నీ జీవితంలోకి ఎప్పుడైతే తీసుకొస్తాడో నీలో ఉన్నటువంటి ప్రతి మలినాలన్నీ కూడా దూరం అయిపోతాయి. నీలో ఉన్నటువంటి ప్రతి చీకటి శక్తులన్నీ దూరం అయిపోతాయి. నీ సంఘంలో ఉన్నటువంటి దురాత్మ అపవిత్రాత్మ చీకటి శక్తులన్నీ దూరం అయిపోతాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. పనిచేయడం ప్రారంభించినప్పుడు నీ జీవితంలో ఒక మార్పుని నువ్వు చూస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చినప్పుడు నీలో ఒక మార్పుని నువ్వు చూస్తావు. అది ఏ మార్పు తెలుసా? నీవు నిర్మలముగా దేవుని ఆరాధన ప్రారంభిస్తావు. నీవు నిర్మలముగా నీవు దేవుని ప్రార్థన చేస్తావు, దేవునితో సహవాసము చేస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నీవు నీలో ఉండవు, దేవుడు నీలో ఉంటాడు. కాబట్టి నీవు దేవుని బిడ్డ కాబట్టి నీలో దేవుడు ఉన్నాడు కాబట్టి నీవు దేవుని మహిమపరుస్తూనే ఉంటావు. నీవు గెంతులు వేస్తున్నావు, అందరినీ ఎటకారంగా మాట్లాడవు. నువ్వు దేవుని మహిమ నీలో ఉంది కాబట్టి దేవుడు నిర్మలమైనటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు గొప్ప అద్భుతాలు నువ్వు చూస్తావని ఈ రాత్రికాల సమయంలో సేవకునిగా మనవి చేస్తున్నాను. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఎంతమంది మేడగది మీద కూర్చున్నారమ్మా? ఎంతమంది? 120 మంది పరిశుద్ధమైనటువంటి గదిలోకి వెళ్తూ ఉన్నారు. దేవుడు చెప్పాడు, నేను ఒక ఆదరణకర్తను మీకు పంపించబోతున్నాను. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు అని ఎవరైతే నమ్ముతారో ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మీరు నిజంగానే తాగి మీ గృహానికి వెళ్తారు. మీలో ఉన్నటువంటి ప్రతి దురాత్మలు దూరం అయిపోతాయి. మీలో ఉన్నటువంటి ప్రతి కష్టము దూరం అయిపోతుంది. మీలో ఉన్నటువంటి ఏ చీకటి శక్తులైనా దూరం అయిపోతాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను మీరు టచ్ చేశారు కాబట్టి మీరు గెంతులు వేయరు. మీరు గెంతులు వేసి దేవుని అల్లరిగా చేయరు. ఎందుకంటే అల్లరి దేవుడు మన దేవుడు కాదు. కాబట్టి ఇక్కడ 120 మంది ఏం చేస్తున్నారో తెలుసా? నాకు తెలిసి వాళ్ళు 120 10 రోజులు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళారో లేకపోతే రెస్ట్ తీసుకుని వచ్చారో నాకైతే తెలియదు, కానీ 10 రోజులు కూడా వాళ్ళు దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నారు. వారు అప్పుడు వేగముగా వీచు బలమైనటువంటి ఒక గాలి ఆకాశం నుండి సడన్ గా అకస్మాత్తుగా వచ్చేసింది. ఎవరి మీద వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి 120 మంది మీదకి ఆ పరిశుద్ధాత్మకి వచ్చింది. ఈ దినమున ఈ సంఘంలో మనందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తున్నాడు. దయచేసి జాగ్రత్తగా మన వాక్యం విందాం. నా చదువునమ్మా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా ఎవరికి కనిపించింది? అగ్ని దేనికి సాదృశ్యమై ఉంది? దేవునికి సాదృశ్యమై ఉందని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గత రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాం. మోషేకి ఏ విధంగా దేవుడు బయలుపరుచుకున్నాడు? అగ్ని రూపంలో దేవుడు బయలుపరుచుకున్నాడు. మండుతున్నటువంటి పొదలో మోషేకి కనిపించాడు. మండుతున్నటువంటి పొద ఎంత పెద్దదైనటువంటి పొద అనుకుంటున్నారా? కానీ కాదు, పెద్ద పొదలో దేవుడు కనిపించలేదు. దేవదారు వృక్షము లాంటి అంత పెద్ద ఎత్తులో దేవుడు కనిపించలేదు. కానీ ముళ్ళ పొదల్లో మాత్రమే దేవుడు కనిపించాడు మోషేకి. ఎందుకో తెలుసా? ముళ్ళ పొదను దేవుడు ఎందుకు ఎదుర్కొన్నాడో తెలుసా? ముళ్ళ పొద అంటే అది కాలిపోయే జీవితము. ముళ్ళ పొద ఏం జరుగుతుందో తెలుసా? నీ పండించినట్లే వితిన్ 5 minutes లో మొత్తం అంతా కూడా కాలిపోతుంది.
వెళ్ళిపోతుంది. మోషే జీవితం కూడా అలాంటిదే. మోషే జీవితం అలాంటిదే కాబట్టి మోషేకి ముళ్ళ పొదల్లో దేవుడు కనిపిస్తున్నాడు. నీ జీవితం అలాంటి జీవితమే, కాలిపోయే జీవితమే, ఎందుకో పనికిరానటువంటి నీ జీవితాన్ని నేను నిన్ను ఎన్నుకోబోతున్నానని దేవుడు ముళ్ళ పొదల నుంచి తీసుకొని వచ్చి బయలుపరుచుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీకు ఈ సంఘంలోకి తీసుకొని వచ్చాడు. చాలా మంది యవనస్తులు ఉండవచ్చు, చాలా మంది తాగి ఇంట్లో దగ్గర పడుకుని ఉండవచ్చునేమో, కానీ కొద్దిమంది మాత్రమే ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు పరిశుద్ధాత్మ అగ్నిని మీరు తాగిన తర్వాత మీరు గృహానికి వెళ్తారు. ఇంటి దగ్గర ఉన్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుభవాన్ని చూపించలేదేమో, కానీ మీరు ఖచ్చితంగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ అగ్ని అనుభవాన్ని మీరు చూసి మీరు ఇంటికి వెళ్తారు. కాబట్టి మీ కుటుంబాన్ని దీవించబడబోతూ ఉన్నాయి. ఇక్కడ అపొస్తలులు మరి ఇక్కడ పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా 120 మంది కూడా మేడగది మీదకి వెళ్ళిపోయారు. మేడగది మీదకి వెళ్ళిపోయి చాలా ప్రశాంతంగా దేవునితో గడుపుతూ ఉన్నారు. వారికి ఉన్నటువంటిది ఒకే ఒక ఆశ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుభవాన్ని చూడాలి. దేవుడు ఒక ఆదరణకర్తని పంపిస్తానని అన్నాడు కాబట్టి వారు కూడా నమ్మకముగా, వారు కూడా వినయముగా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని కొరకు నిత్యము మనము కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు మనము నిత్యము ఆయన కొరకు కూడా మనము కనిపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడక్కడ ఒక అద్భుతము చేశాడు దేవుడు. ఏంటంటే అగ్ని జ్వాలల నుండి 4 విభాగింపబడి నట్లుగా వారికి కనబడింది. వారిలో ఒక్కొక్కరి మీద బ్రానగా అందరూ కూడా పరిశుద్ధాత్మ నిండిన వారి ఆత్మ అన్య భాషలతో మాట్లాడడం సాగింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గ్రహించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ యూదులు ఏ విధంగా మాట్లాడతారని అంటే అరబిక్ భాషలో మాట్లాడతారు. మరి అరబిక్ భాషలో మరి ఎన్ని దేశాల నుంచి అక్కడికి వచ్చారనంటే 17 దేశాల నుంచి పెద్ద పెంతెకొస్తు పండుగ పెద్ద పండుగ కాబట్టి 7 విమోచనలో ఒక పెద్ద పండుగ కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇజ్రాయేలీలు అందరూ కూడా దూర ప్రదేశాలకు వెళ్ళిపోతారో ఆ పండుగ దినాన్న వారందరూ కూడా వచ్చి అక్కడ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం వచ్చినట్లుగా జరగలేదు, కానీ దేవుడు ఒక ఆత్మను పంపించాడు, పరిశుద్ధాత్మని పంపించాడు. కాబట్టి ఇప్పుడు వారు అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారు. ఇక్కడ ఉన్నటువంటి 120 మంది కూడా అన్య భాషలు ఎలాగ మాట్లాడగలిగారు? మీలో ఎవరైనా హిందీ మాట్లాడతారండి? ఎవరైనా హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఉన్నారమ్మా? హిందీ ఎవరికి రాదా? తెలుగు వచ్చామా? తెలుగు ఎవరైనా మాట్లాడతారా? తెలుగు మాట్లాడతారా? అందరూ వచ్చా? తెలుగు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు మీకు కన్నడ మాట్లాడాను అనుకోండి, లేకపోతే ఉర్దూ మాట్లాడాను అనుకోండి, లేకపోతే హిందీ మాట్లాడాను అనుకోండి, లేకపోతే మరి వేరే ఏ భాషలో మాట్లాడాను అనుకోండి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి మీకు చక్కగా అర్థమవుతుంది. కానీ దేవుడు శక్తి ఎక్కడికి రాగా 17 దేశాల నుంచి వచ్చినటువంటి ఆ ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి 120 మంది కూడా 17 దేశాలకి సంబంధించినటువంటి భాషలు మాట్లాడడం ప్రారంభించారు. దేవుని శక్తి అలాగే కనిపిస్తుంది. వాళ్ళు డ్యాన్సులు వేసుకోలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్యులుగా అరుచుకోలేదు. వాళ్ళేమీ కూడా చప్పట్లు కొట్టుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ డిస్టర్బ్ చేయలేదు. వారు మాట్లాడుతున్నారు అన్య భాషలు. దేవుని శక్తిని పొందుతున్నటువంటి బిడ్డలు దేవుని వైపు మనం తిరుగుతూ ఉన్నాము కాబట్టి మనలో దేవుని శక్తి వస్తుంది. కాబట్టి దేవుని కార్యాలు మనం చేయగలగాలి. ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్య భాషలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి యూతులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఏమని అనుకుంటున్నారంటే వీరందరూ కూడా తాగేసి లేకపోతే మత్తులో ఉన్నారు, వీళ్ళు ఇలాగా మాట్లాడుతూ ఉన్నారని ఎటకారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా వీళ్ళకి తాగేసి పొద్దున్నే తాగుడు ప్రారంభించారు, అందుకని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారని అన్నాడు. అయితే ఇప్పుడు మోషే అన్నటువంటి వాడు పాత నిబంధనలో ఎలాంటి వాడు అంటే దేనికైనా నేను సిద్ధమే, దేనికైనా నేను రెడీయే అని ముందుకు వస్తాడు. కొత్త నిబంధనలో అలాంటి వ్యక్తి ఎవరనంటే పేతురు గారు కూడా అలాంటి వ్యక్తే. దేనికైనా నేను ముందే ఉంటానని పేతురు గారు కూడా ముందుకు వస్తూనే ఉంటారు. ఈనాడు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యవనస్తులు చాలా మంది ఉన్నారు మన సంఘంలో. నేను నిజంగా నిన్న చూసాడు తక్కువ మందే కనిపించారు, ఈ రోజు కూడా తక్కువ మంది కనిపిస్తున్నారు. యవనులకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? యవనులు దర్శనాలు చూస్తారు. వృద్ధులు ఏం చేస్తారో తెలుసా?
కళలు కంటారు. కాబట్టి యవనస్తుడు ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు చూడాలి. కాబట్టి దేవుని సంఘంలో దేవుని సన్నిధితో మరి అటాచ్ అవుతూ ఉండాలి. దర్శనం ఏంటో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. చాలా మందికి దర్శనాలు అంటే చాలా మందికి అర్థం అవుతుంది. జాగ్రత్తగా వినాలి. మాలాంటి సేవకులు చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఇలాంటి వాక్యాలన్నీ కూడా నేర్చుకోగలగాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. దర్శనం అంటే ఏంటండి? ఎవరైనా చెప్తారా దర్శనం అంటే? దర్శనం అంటే ఏంటంటే, కళలు అంటే ఏంటో చెప్తారా? ఏమా రైట్. రైట్. దేవుని స్తోత్రం. మరి పెద్ద తల్లి అయినా కానీ చాలా చక్కగా ఆ యొక్క మరణాన్ని వివరించగలిగారు. ఏంటి అంటే దర్శనము అంటే దేవుడు మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనము మెలుగుగానే మనము ఉంటాము. కానీ ఆ మెలుగుగా ఉండి దేవుడితో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనాలు మనకి దేవుడు చూపిస్తుంటాడు. దర్శనం ఏంటో తెలియదు. రాత్రి నాకు దర్శనం వచ్చిందండి అని అంటారు. పడుకొని లేచిన తర్వాత దర్శనం ఎందుకు వస్తుంది? పడుకున్నప్పుడు కళలు వస్తాయి కదా. చాలా మందికి తెలియక ఏమంటారంటే నేను రాత్రి దర్శనం చూసామండి అని మాట్లాడుతూ ఉంటారు. దర్శనం అన్నటువంటిది ఏంటంటే నీకు డైరెక్ట్ లైవ్ చూపిస్తాడు దేవుడు. కళ అన్నటువంటిది ఏంటంటే నీవు పడుకున్నప్పుడు కళలు అంటావు. నీకు ఆ కళలు వేరు, దర్శనం వేరు అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ 120 మంది కూడా మరి వేడగల మీద కూర్చొని మరి దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నారు. యవనస్తులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని చూడగలిగారు అని అంటే అక్కడ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏం చూసారో వాళ్ళకి? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడినట్లు ప్రపంచానికి ఎందుకు కనిపించలేదు? వారికి మాత్రమే ఎందుకు కనిపించింది? దేవుని పెట్టారే జాగ్రత్తగా మీరు వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలాగా వచ్చి మరి వారికి మాత్రమే కనిపించాడు. కానీ 17 దేశాల నుంచి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కనిపించడం లేదు. అర్థమైందండి? ఇప్పుడు అగ్ని జ్వాలలు ఎలాగ కనిపిస్తున్నాయి? దర్శనం దేవుడు చూపిస్తున్నాడు. అక్కడ ఎందుకనంటే వారు 120 మంది కూడా 10 రోజుల పాటు దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నారు. 10 రోజులు కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికీ కూడా దేవుడు దర్శనాన్ని చూపించాడు. అగ్ని జ్వాలలు కలిగినటువంటి నాలుగులు విభాగింపబడి వారి మధ్యకి వస్తూ ఉండగా అద్భుతమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా గ్రహిస్తారనంటే వాళ్ళకి గ్రహించే శక్తి లేదు. ఎందుకంటే వారు అంజులు కాబట్టి ఈ వాక్య స్వరము ద్వారా ఎంతమంది మైక్ స్వరము ద్వారా నా యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు వారికి కూడా అర్థం కాదు. అన్యులు చాలా మంది అర్థమవుతారు. ఈ క్రైస్తవులకి వేరే పని ఏమి లేదండి. రాత్రుల్లో పొగలు కూడా ఇదే పని వాళ్ళకి అలుసుకుంటూ ఉంటారని చాలా మంది ఎటకారంగా మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, వారికి ఎటకారమేమో కానీ మనకు మాత్రం అది చాలా ధన్యకరముగా ఈ రాత్రి కాల సమయంలో నేను మనవి చేస్తున్నాను. దేవుని ఎంతో ప్రియమైన వాళ్ళారా, మీలో దేవుని యొక్క శక్తి ఈ రాత్రి మీకు తాకును కాక. ఒకవేళ దేవుని శక్తి మిమ్మల్ని తాకినట్లయితే నీ కుటుంబంలో హెచ్చింపబడుతుంది, నీ సంఘము దీవించబడుతుంది. నీ సంఘంలో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా దేవుని యొక్క శక్తిని పొందుకొని అనేకమైనటువంటి ఉజ్జీవ కూటాల్లో అనగా అనేకమైనటువంటి ఉజ్జీవ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూనే ఉంటారు. ఎంతమంది ఉజ్జీవ కూటాలు ఉజ్జీవ కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు. నీకు నిజంగా ఉజ్జీవము కలిగితే నీవు సువార్తలో ప్రాముఖ్యమైనటువంటిది నీవు సువార్త చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటావు. ఎంతమందికి నువ్వు సువార్త చేస్తున్నా నాకు పరిశుద్ధాత్మ శక్తి ఉందండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. మీ జీవితంలో సువార్త కనిపించదు, దేవుని ఆత్మను రక్షించాలనేటువంటి భారము కనిపించదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నేను పొందుకున్నానని, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని చాలా మంది కబుర్లు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీవు చాలా వినయము కలిగినటువంటి స్త్రీగా ఉంటావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు సేవకుని మాట శ్రద్ధగా వింటావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే సేవకుడు చెప్పే ప్రతి మాటను నువ్వు కొట్టివేయకుండా ప్రతి మాటను నువ్వు ఫాలో అవుతూనే ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నీలో పని చేసినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ, అది దేవుని ఆత్మ. కాబట్టి దయచేసి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మనం విన్నాం. దేవుని బిడ్డలారా, మరి 9వ అధ్యాయము 12వ అధ్యాయము 13వ అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే మరి యూదులు ప్రారంభం నుంచి వారు ప్రతి ఒక్కరు కూడా వారిని చాలా హింసిస్తూనే ఉంటారు. వారు 12 మంది 120 మంది కూడా మరి మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు కలిగినటువంటిది ఏంటి అంటే మరి
పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారు చూశారు. అయితే పేతురు లేచి అక్కడ ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారికి పేతురు లేచి ఒక గొప్ప ఉద్యోగం కలిగినటువంటి వాడు సువార్తను ప్రకటించబోతూ ఉన్నాడు. కేవలము 120 మందితో ప్రారంభించినటువంటి సంఘము 3000గా మారిపోయింది. ఈ దినమున మీ కుటుంబము లేదా మీ సంఘము అనబడుతున్నటువంటి నీ సంఘము దీవించబడుతుంది అంటే నీలో ఒక పరిశుద్ధాత్మ అగ్ని రగులుతూ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇలాగ నేను దేవుని చిత్తమైతే మళ్ళీ వచ్చే దినాలలో మీ సంఘం అంతా కూడా యవనస్తులతో నిండిపోవాలి. నిండకపోతే కారణం కూడా మీరే. కారణం ఎవరు తెలుసా? మీరే. మీరు చేసే ప్రార్థన బట్టే మీ సంఘం నిండుతూ ఉంటుంది. మీరు ప్రార్థనలు చేయకుండా సంఘం ఎలాగ నిండుతుంది? మీరు ప్రార్థనలో గడపకుండా సంఘం ఎలాగ నిండుతుంది? అనేక మంది యవనస్తులు ఉంటూనే ఉన్నారు. యవనస్తులు ఎన్నో రాలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం వినాలని నిజంగా యవన బిడ్డలు మరి స్త్రీలు చాలా చక్కగా వచ్చి పాటలు పాడుతున్నప్పుడు నేను నిజంగానే సంతోషించాను. నేను అక్కడ ఉండి కూడా మీ ప్రతి పాటను కూడా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాను తెలుసా? మీలో పాడే ప్రతి పాటలో ఒక ఆత్మను నేను చూస్తూ ఉన్నాను కాబట్టి మీ యొక్క పాటను నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే నా దేవుణ్ణి మహిమపరచాలి అని వచ్చిన వాడు మాత్రమే అలాగ చేయగలడు. నా దేవుణ్ణి నేను స్తుతించాలి అని ఎవరైతే వస్తారో వారు మాత్రమే అలాగ చేయగలరు. కాబట్టి నిజంగా మరి ఎవర చెల్లెళ్ళు మరి నేల చక్కగా పాటలు పాడుతూ దేవుని స్తుతించగలిగారు. వారిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఎప్పుడు పేతురు గారు అక్కడ ప్రసంగం చేస్తున్నాడు. ఏంటో చూద్దామా? అయితే పేతురు బిగ్గరగా వారితో ఇట్లా మాట్లాడుతున్నాడు. యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదు కాక. ఏంటి తెలియబోతుంది? దేవుడు చేసే క్రియను పరిశుద్ధాత్మ అగ్ని అక్కడ ఉన్నటువంటి 120 మందికి తాకింది కాబట్టి, పరిశుద్ధాత్మ అన్నటువంటిది తాకింది కాబట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని యొక్క సువార్తను ఎప్పుడైతే మనము ప్రకటిస్తామో అప్పుడే దేవుడు కార్యం చేయబోతున్నాడు. చదువుతామమ్మా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు కాబట్టి వారు ఏం చేస్తారు? ప్రవచిస్తారని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి యూదులతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు చేస్తున్నటువంటి పని, నీవు ఏం మాట్లాడుతున్నావో అది చాలా తప్పు. ఎందుకో తెలుసా? మన యూదుల ప్రార్థన సమయం ఏంటో తెలుసా? ఉదయం 9 గంటలకి, మళ్ళీ ఎప్పుడో తెలుసా 12 గంటలకి, మళ్ళీ ఎప్పుడో తెలుసా 3 గంటలకి. కాబట్టి మరి 9, 12, 3 గంటలకి ప్రార్థన సమయం కాబట్టి దేవుడు కార్యం ఎప్పుడు ప్రారంభించాడు తెలుసా అండి? ఒకవేళ 9కి ముందే 6 గంటలకే ప్రారంభించేసాడు అనుకోండి, లేకపోతే తెల్లవారుజామునే ప్రారంభించాడు అనుకోండి, నిజంగా తాగేసే తందనాలు ఆడుతున్నారు, తాగేసేవారు ఇలాగ పేలాపన పెడుతున్నారని మేబీ యూదులు మాట్లాడుతూ ఉండవచ్చు. ఆల్రెడీ అప్పుడు కూడా మాట్లాడుతున్నారు. అప్పుడు తెలియజేస్తున్నాడు యూదులకు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు పేతురు గారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు తెలుసా? అయ్యా, ఇప్పుడు ప్రార్థన సమయం కాబట్టి ప్రార్థన సమయంలో ఎవరైనా తాగుతారా అని వారికి తెలియజేస్తున్నారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే ఆదివారము మరి 10 రోజులు 10వ రోజు అనగా 40 రోజులు యేసయ్య పరిచయం చేసి ఆరోహణమై వెళ్ళిన తర్వాత 10 రోజులు కూడా వారు ఉపవాసం ఉన్న తర్వాత కరెక్ట్గా ఆదివారం గడుపున ఉదయం 9 గంటలకి పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకినట్లుగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూడగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ రాత్రి మిమ్మల్ని కూడా దేవుడు తాకును గాక. ఈ రాత్రి దేవుడి శక్తి మిమ్మల్ని తాకును గాక. ఇక్కడ అడుగు పెట్టినటువంటి ప్రతి బిడ్డపై యేసు రక్తము కుమ్మరించబడును గాక. మీకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారు. చదవనమ్మా. మీరు మంతులు కాదు. ఇదే ఏమనగా
ఆ. యవ్వనులకు దర్శనములు కలుగును. ఆ. వృద్ధులు కలలు కందురు. ఆ. ఆ జనములు నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను ఆ. ఆత్మను కుమ్మరించెదరు గనుక వారు ప్రవచించెదరు. 22వ వచనం చదవండి. ఇశ్రాయేలు వాళ్ళారా, 21 స్టార్ట్ చేయండి. 21. ప్రభునామమును బట్టి అప్పుడు ప్రభు నామమును బట్టి చేయవారందరూ ప్రార్థన చేయ వాళ్ళందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వాళ్ళారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయన తన వలన మేము పొందిన వారిగా మీకు కనపరిచును. ఇదే మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమున ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను శిలువ వేయించి చంపితిరి. మరణమైనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయన్ని లేపును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరుగుతుందండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకేనంటే దేవుని యొక్క సువార్త అన్నటువంటిది ప్రారంభమైంది. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజైతే తాగుతాడో ఆ రోజే మీరు దేవుణ్ణి ప్రకటించడము ప్రారంభిస్తారు. ఏ రోజైతే మీ దేవుణ్ణి లోక రక్షకుడిని మీరు ప్రారంభించారో ప్రకటించడము, అప్పుడే మీ కుటుంబాలు మీ సంఘాలు దీవించబడతాయి. అప్పటి వరకు దీవించబడవు. ఎందుకంటే దేవుడు పని అదే. దేవుడు ఏం చెప్తున్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని అంటూ ఉన్నాడు. మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఎంతమంది ఫాలో అవుతూ ఉన్నాం? ఎంతమంది దేవుని యొక్క మాటను మనం ఫాలో అవుతున్నాం? దేవుని మాటను పక్కన పెడితే ఆశీర్వాదాలు రావు. దేవుని మాటను మనం పక్కన పెడితే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోలేము. కాబట్టి మన కుటుంబాల్లో కాదు, సంఘంలో కాదు, కార్యాలు జరగవు. కార్యాలు జరగాలంటే నీ కుటుంబంలో కానీ నీ సంఘంలో కానీ పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడే, దేవుడు వచ్చినప్పుడే. ఎప్పుడు వస్తాడో తెలుసా? నీవు మనసులో అనుకోవాలి, ఈ దినమున నా యేసయ్య కోసము నేను ప్రకటన చేస్తాను, ఈ దినమున నా యేసయ్య కోసము నేను మాట్లాడతానని. ఎప్పుడైతే మనం దేవుని విషయం మన హృదయంలో అనుకుంటామో దేవుడు నిజంగానే మిమ్మల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. మరి ఈ దినమున నేను 2 days బ్యాక్ నేను ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే నాకు ఒక అన్యుడు కనిపించాడు. నాకు అక్కడ పనేమి లేదనుకుంటున్నారా? నేను చాలా బిజీ షెడ్యూల్లోనే వచ్చాను. కానీ నాకు ఒక అన్యుడు కనిపించినప్పుడు ఆయన గృహానికి తీసుకొని వెళ్ళమని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరి చెప్తుంది, అయ్యా మేము ఇతనికి ఎంత చెప్పినా కూడా ఒక్కసారి కూడా మాట్లాడాడు, ఒక్కసారి కూడా మా మాట వినడండి. దేవుని కొరకు మాట్లాడతాడు నెగిటివ్ గా. కూడా పాస్టర్స్ ఇలా ఉంటారండి, విశ్వాసులు ఇలా ఉంటారండి, ఇలాగ మాట్లాడతాడు అని చెప్పినప్పుడు నాకు నిజంగానే పౌరుషం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? విశ్వాసుల కొరకు మాట్లాడినందుకు నాకు రాలేదు, సేవకుల కొరకు మాట్లాడినందుకు నాకు రాలేదు. కానీ దేవుడు గొప్పోడు కాదు, దేవుడు మంచోడు కాదు, దేవుడు ఇలాగ ట్రైనింగ్ ఇస్తున్నాడు వీళ్ళందరికీ అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. అని అనగానే ఎలాగైనా నాకు ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే సహోదరిని ప్రేరేపించినప్పుడు ఆ సహోదరిని తీసుకుని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? నేను సేవకుని అయ్యా నేను మాట్లాడుతుంటే వందనాలు పాస్టర్ గారు అంటూ ఉన్నాడు. అయ్యా నేను సేవకుని అన్నప్పుడు మా కోసం ప్రార్థన చేయండి అని అంటున్నాడు. నేను నిజంగా ఆశ్చర్యపడుతూ ఉన్నాను. ఈ దేవుని నమ్మినటువంటి నీవు దేవుని కొరకు తెలుసుకుని దేవుని ఎటకారంగా మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఏ విధముగా మాట్లాడేస్తున్నాడని నేను నిజంగానే ఆశ్చర్యపడుతున్నాను. అప్పుడు ప్రారంభించాడు అసలైనటువంటి మళ్ళీ లోపల ఉన్నటువంటి దాంట్లో కూడా బయటికి తీస్తున్నాడు. నేను స్వార్థను ప్రకటించడం ప్రారంభించాను. అప్పుడు అంటున్నాడు కదా, ఇదంతా కూడా నాకు తెలుసండి, ప్రతి క్రిస్మస్ కి కూడా నేను సంఘానికి వెళ్తూ ఉంటాను, ప్రతి క్రిస్మస్ కి కూడా క్రిస్టియన్స్ నన్ను పిలుస్తూ ఉంటారు. నా యొక్క వృత్తి ఒక టైలరింగ్ కాబట్టి నేను ప్రతి క్రైస్తవుడితో నాకు సహవాసం ఉంటుంది. ప్రతి పాస్టర్ కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి నాకు డ్రెస్ స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు కాబట్టి నాకు అన్నీ తెలుసు అని అంటున్నాడు. మరి అక్కడ నుంచి నేను ప్రారంభించాను, నేను ఎలాగైనా వదలకూడదు ఈ విషయం అని. ఇంచుమించు 1.5-2 గంటల సమయము నేను అక్కడ సమయం తీసుకొని ఆయనకి సువార్త ప్రకటన చేసినట్లుగా చేశాను. సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు అతను చెప్తూ ఉన్నాడు, ఇదంతా కూడా నేను విననండి అని అంటున్నాడు. నాకు అనిపిస్తుంది, తండ్రి నువ్వు పరిశుద్ధాత్మ
అగ్ని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవా నీవు నాలో ఉంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి మారాలి. ఇప్పుడే ఎప్పుడో ఎవరో వచ్చి మార్చేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మార్చాలి తప్ప ఏ వ్యక్తి కూడా మార్చలేడు. నేను మనసులో ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటిస్తున్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఏ మనిషి అయితే నమ్మడో, ఏ మనిషి అయితే వెటకారంగా మాట్లాడుతున్నాడో, చివరిగా నా యొక్క సువార్తంతా కూడా ప్రకటించిన తర్వాత చివరిగా అంటున్నాడు, అయితే నేను బయటికి వెళ్ళనండి, నేను ఇతరులకి కనిపించను, ఎందుకంటే వాళ్ళు ఎటకారంగా మాట్లాడతారు నన్ను చూసి, వీడు దేవుడిలో వెళ్ళిపోయాడని మాట్లాడతారని. మన ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. టోటల్లీ అతన్ని కన్ఫ్యూజ్ చేసి పాడేశారు, టోటల్గా అతన్ని కన్ఫ్యూజ్ చేసి పాడేశారు. కాబట్టి ఏంటి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అతను భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక ఆత్మ నరకంలోకి వెళ్తుందంటే కారణం మనమే. ఎందుకంటే సువార్త చెప్పడం కూడా చాలా ప్రాముఖ్యం. అది ఏ విధంగా చెప్పాలో కారణం అక్కడ మీరు గమనించారో నేను చెప్పినటువంటి మాటల్లో క్రైస్తవులు ఇలాగ ఉన్నారండి అని మాట్లాడుతున్నాడు ఒక అన్యుడు. క్రైస్తవులైనటువంటి మనము ఏ విధముగా ఉండాలి? ఒక అన్యుడు మనల్ని ప్రశ్నించే విధముగా మనం ఉంటున్నామా? ఒక అన్యుడు మనల్ని ప్రశ్నించడానికి గల కారణం మనమే. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, దేవుని శక్తిని పొందుకున్నటువంటి మనము, దేవునితో సహవాసం చేసినటువంటి మనము, ఉదయం లేచి దేవునితో మాట్లాడుకుంటున్నటువంటి మనము, దేవుని యొక్క రూపమును చూస్తున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం, దేవునితో ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవునితో గడుపుతున్నటువంటి మనము ఇతరుల నుంచి మనము అవమానపరచబడుతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనలో పరిశుద్ధాత్మ అగ్ని లేదు కాబట్టి, మనలో పరిశుద్ధాత్మ శక్తి లేదు కాబట్టి మనము అవమానపరచబడుతున్నాం. ఎవరు ఏమంటే అనుకుని కాక ఏం పర్వాలేదు, మీరు సిగ్గుపడాల్సిన పని లేదు. ఇది దేవుని యొక్క వాక్యము. ఎవరు మనల్ని ఎటకారంగా మాట్లాడితే దేవుడు వారికే బుద్ధి చెప్తాడు, అందులో సందేహమే లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో తెలుసా? సంఘంలో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తగా మన బిహేవియర్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. బయటకు లోపల ఉన్నంతసేపు కూడా చాలా ఉజ్జీవంగా పాటలు పడతాం, లోపల ఉన్నంత వరకు కూడా చాలా వేడిగా పరిశుద్ధాత్మ నాలోనే ఉంది అన్నట్లుగా నిజంగానే అందరినీ కూడా కలుపుతూనే ఉంటాం. చర్చిలో ఉన్నంత వరకే మనం బయటికి వెళ్తే చల్లబడిపోతూనే ఉన్నాం. లోపల పరిశుద్ధాత్మకి బయట నీరు. కారణం ఎక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ఓన్లీ సంఘంలోనే ఉంటాడు అనుకుంటున్నారా? అడుగు పెట్టు ప్రతి స్థలము నీ హృదయం ఎవరిదండి? నీ హృదయం దేవుని ఆలయం అన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నీవు వదిలి వెళ్ళిపోతాడు? కేవలం చర్చలో మాత్రమే ఎందుకు ఉంటాడు? నీవు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఎప్పుడైతే తాగుతావో ఖచ్చితంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. అప్పుడు మరి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ విధానము కరెక్ట్గానే ఉండాలి, నీ విధానము యథార్థముగానే ఉండాలి. మంచినీళ్ళు తాగినట్లుగా మనం మాట్లాడేస్తూనే ఉంటాం, మంచినీళ్ళు తాగినట్లు ఈజీగా మనం పాపములు చేస్తూనే ఉంటాం, మంచినీళ్ళు తాగినట్లుగా ఈజీగానే మనం అబద్ధాలు చెప్పేస్తూనే ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలోకి వచ్చిన తర్వాత పని చేసేయాలి అని మాట్లాడుతూ ఉంటాం. ఎంత దౌర్భాగ్యం అండి నిజంగా. మనము క్రైస్తవులుగానే ఉంటూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? మనము దేవుని కొరకు నమ్మకముగా ఉన్నటువంటి వారు, దేవుడు మనల్ని తన రక్తం నుంచి కొనుక్కున్నటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి మనము దేవుని బిడ్డలని పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని పోలి నడుచుకుంటున్నటువంటి మనము జాగ్రత్తగా మనము వ్యవహరించాలి, జాగ్రత్తగా మనం ఉండాలి. సంఘంలో మీరు చర్చలో ఎలా ఉంటున్నారో బయట కూడా మీరు అదే విధముగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నిజంగా దేవుడు మీరు మహిమపరిచినట్టు వారుగా ఉంటారు. దయచేసి దేవుడి యొక్క వాక్యం వినాలి. ఈ విధముగా ఎవరైతే మరి 120 మంది మరి ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతమంది మారిపోయారండి? 3000 మంది ఆయన యొక్క ప్రసంగానికి మారి రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గ్రహించాడు. 120 మంది ఎక్కడ, 3000 మంది ఎక్కడ? మహా అయితే నాకు తెలిసి ఒక 100 మంది కనిపిస్తున్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీ సంఘంలోకి దిగితే 3000 మంది వచ్చే సంవత్సరం కాదు, కొన్ని దినాల్లోనే నింపేస్తాడు సంఘాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోకి వచ్చాడో మనం చేసే డ్యూటీ ఏంటి? సువార్తన ప్రకటన ప్రారంభిస్తాం. నీ జీవితంలో దేవుడు చేసేటువంటి అద్భుతాలు
నువ్వు చెప్పడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే నువ్వు చెప్తూ ఉంటావో ఆత్మలు రక్షింపబడుతూ ఉంటాయి. నీ సంఘంలోకి నూతన ఆత్మలు వస్తూ ఉంటాయి. నీ సంఘంలో నూతన ఆత్మల చేత దేవుడు నింపుతూ ఉంటాడు. నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. పరిశుద్ధాత్మ నీలో లేనప్పుడు సంఘం ఇలాగే చల్లబడే ఉంటుంది. అక్కడ ప్రాబ్లం ఎవరిదంటే సేవకుడి కాదు, మనమందరూ కూడా పరిశుద్ధాత్మని పొందుకుని ఉన్నాము కాబట్టి మనము చేయవలసినటువంటి పని మనము చేయాలి. సేవకుడు మీ కొరకు ప్రార్థిస్తాడు. గత రాత్రి కూడా నేను మీకు చెప్పాను, సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. సేవకుడు మీ కొరకు ఎంతగానో కన్నీరు కార్చి మీ కొరకు వేడుకుంటూ ఉంటాడు 24 గంటలు కూడా. దేవుడు తనకు కూడా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడండి? దేవుడు తిరిగి ఆరోహణమై ఆయన రాజ్యానికి వెళ్ళాడు. కానీ దేవుడు చేసే పని ఏంటో తెలుసా? దేవుడు తన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని నీ కొరకు నా కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఇతరుల కొరకు ప్రార్థించండి అని అంటే ఎవరు కూడా మనకు ప్రార్థించము. ఇతరుల కొరకు మనము ప్రార్థన చేద్దామంటే ఎవరు కూడా ముందుకు రారు. మా కోసం మేము ప్రార్థించుకుంటామండి, మా కోసమే మేము ప్రార్థన చేసుకుంటామని అంటారు. నో 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 నో, ఎప్పుడు కూడా అలాగే మీకు కాకూడదు. మీరు ప్రార్థిస్తే మీరు దేవుడు ఎలాగైతే ప్రార్థించుకున్నాడు, ఆయన కొరకు ప్రార్థించుకున్నాడా? ఇతరుల కొరకు అనగా మన కొరకు ప్రార్థించాడా? ప్రపంచం కొరకే ప్రార్థించాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు లోకానికి దేవుడుగా వచ్చాడు. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవ జాతికి కూడా ఆయన రక్తము చేతన, ఆయన రక్తం ఇచ్చి తన ప్రతి ఒక్కరు చేసినటువంటి పాపమును కడిగి ఆయన పవిత్రులు చేసి మనందరినీ కూడా పవిత్రులు చేశాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావడం జరిగింది. అయితే మరి ఈ పరిశుద్ధాత్మ అగ్నిని మనము పొందుకున్నాం. నిజంగా ఉద్యమం వచ్చినప్పుడు ఏ విధముగా ఉంటామో మనకు అర్థమైంది. అయితే మనకు ఒక ఆలోచన కలుగుతుంది, ఏమండి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మా ప్రార్థనలు దేవుడు వింటాడా? ఎవరికైనా కలుగుతుందండి ఆ ఆలోచన? ఎంతమంది కలుగుతుందండి మా ప్రార్థన దేవుడు వింటాడా అన్నటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా మనసులో? దేవుడు మీకు నలుగురు గురించి నేను మాట్లాడతాను. దేవుడు ఎవరి ప్రార్థన దేవుడు వింటాడో మీకు తెలియజేస్తాను. 2 నిమిషాలు దాని గురించి మాట్లాడి నేను ముగించేస్తాను. దేవుడు నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏలియా అనేటువంటి వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఏలియా ప్రార్థించగా ఎన్ని సంవత్సరాలు వర్షము పడలేదు? 3.5 సంవత్సరాలు. సండే స్కూల్ కనపడలేదు, బతికిపోయారు ఈరోజు. మీరు అంత సండే స్కూల్లో వెళ్తారు? సండే స్కూల్కి ఎంత? ఓకే, మీరు సండే స్కూల్కి వెళ్ళాలని ఒప్పుకున్నారు కదా? నవ్వు దేవుని పెట్టారా? జాగ్రత్తగా వినాలి. ఏలియా ప్రార్థించినప్పుడు ఎంతకాలము వర్షం ఆగిపోయింది? 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏలియా నీతిమంతుడు కనుక అక్కడ అహాబు అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నామంలో నేను చెప్తూ ఉన్నాను, మంచైనా కానీ వర్షమైనా కానీ కురవదు ఇంకా అని చెప్పినప్పుడు 3.5 సంవత్సరాలు దేవుడు ఆపేశాడు. ఆ కరువులోనే ఉన్నాడు ఏలియా కూడా. ఏలియా ఆ కరువులోనే ఉన్నాడు. అయినా కూడా దేవుడు ఏలియాని గొప్పగా పోషించాడు. 2 వ్యక్తుల్ని 2 మనుషులు వాడుకున్నాడు అక్కడ. ఎవరండి? మనుషులు కాదు, 2 వస్తువులు వాడుకున్నాడు అక్కడ. ఒక మనిషిని, ఒకరిని పక్షుల్ని వాడుకున్నాడు. కాకులని దేవుడు వాడుకున్నాడు. కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. రెండవది మిమ్మల్ని అడగాల్సిందే, మీరు భయపడతారు కాబట్టి అడగలేదు. రెండవది ఎవరన్నా? సారేపద్దు విధవరాల్ని దేవుడు వాడుకున్నాడు. విధవరాల దగ్గర ఏముంటుందండి? దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడు? పేదరాలే కదా విధవరాలు. ఎందుకు వాడుకున్నాడు పేదరాలను? అర్థమైంది ఎప్పుడైనా మీకు? నిజముగా దేవుని కొరకు ఎవరైతే ఇస్తారో దేవుడు వారినే వాడుకుంటాడు. ఈ రోజు మీరు ఎంతమంది దేవుని సంఘంలోకి వచ్చారు? చాలా మంది బయట ఉన్నారు. మీరే ఎందుకు దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు ఈ రాత్రి? మీ మనసు ఏంటో దేవుడికి తెలుసు. మీరు ఎవరి కొరకు వచ్చారో దేవుడికి తెలుసు. మీరు ఎవరిని మహిమపరచడానికి వచ్చారో దేవుడికి తెలుసు. అందుకనే మీరు ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండగలిగారు. మిగతా వాళ్ళ పరిస్థితి అది కాదు. మిగతా వాళ్ళ పరిస్థితి సాతాన్ని హెచ్చించేవారు.
సాతాన్ని ప్రేమించేవారు. వాళ్ళు బయటే ఉంటారు, లోపలికి రారు. లోపలికి వచ్చారంటే మీరు చేసేది దేవుడిని మహిమపరిచేవారు. నాకు ఇక్కడ సంఖ్య ముఖ్యము కాదు. 1000 మంది ఉన్న అదే వాక్యం చెప్తాను, ఒకరున్న నేను అదే వాక్యం చెప్తాను. అది సంఖ్యతో ప్రారంభము ముఖ్యము కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్యుడైనటువంటి నీతిమంతుడైనటువంటి ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. మరి సారేపత్రటువంటి విధవరాలను వాడుకున్నాడు. ఎందుకంటే ఇవ్వగలిగే మనసు సారేపత్రకు విధవరాలకి ఉన్నది. లేమిలో కూడా తీసుకుని సేవకుడికి ఇవ్వగలిగే ఆ ప్రేమ ఆమెలో ఉంది కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు పాటలు పాడడానికి, లేకపోతే నిన్ను వాక్యం చదవడానికి, లేకపోతే ప్రసంగాన్ని నీకు ప్రసంగించడానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అనుకోండి. ఎందుకు వాడుకుంటున్నాడో తెలుసా? నీ ద్వారా కొన్ని ఆత్మలను రక్షించుకోవడానికి దేవుడు నిన్ను నిలబెట్టాడు ఈ రాత్రి. నీ ద్వారా కొన్ని ఆత్మలను దేవుడిలోకి తిప్పడానికి దేవుడు ఈ రాత్రి నిన్ను నిలబెట్టాడు అనేటువంటిది గమనించాలి. అందుకనే ఆ విధవరాలు ఇస్తుందనే వెళ్ళి దేవుడు వారి ద్వారా పని పూర్తి చేసుకున్నాడు. చివరిగా అలాంటి విధవరాలు ఇచ్చింది కష్టాలు పాలైపోయింది. దేవుని కొరకు చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు. మేము ప్రార్థన చేయాలమ్మా అని అన్నప్పుడు నిజంగా మరి మీ దైవజనులు చాలా ప్రార్థన పనులు, మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనలో నడిపిస్తుంటారు. మరి ఈ రోజు మీరు దీవించబడాలి, మిమ్మల్ని నిజముగానే ఉజ్జీవింప చేయాలని నిన్నటి నుంచి మీ అయ్యగారు ఎన్ని ప్రార్థనలు చేస్తుంటారో నేనైతే ఊహించలేను. ఎందుకంటే నా బిడ్డలు తృప్తిగా తినాలి, నా బిడ్డలు తృప్తిగా తిని సంతృప్తిగా ఉండాలి అన్నటువంటిది తండ్రి గారి యొక్క ఆశ. అందుకనే ప్రత్యేకంగా అయ్యా మీరు రండి, మీరు వాడబడాలి మా సంఘంలోనని ఎందుకు ఆయన అనుమతించారు. ఆయన మమ్మల్ని ఆహ్వానించారు అంటే ఏదో వస్తుందని ఆయన ఆహ్వానించలేదు. మీ దగ్గర నుంచి మీరు తృప్తిగా తిని మీరు తృప్తిగా ఉండాలనేటువంటి ఆశ మీ దైవజనులది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్వార్థము లేనటువంటి వాళ్ళే దేవుణ్ణి ప్రేమిస్తారు, స్వార్థము అనేటువంటిది లేనటువంటి వాళ్ళే దేవుణ్ణి మహిమపరుస్తారు. కాబట్టి ఈ సేవకునికి స్వార్థము లేదు. అందుకని మిమ్మల్ని పాపం ఉదయం అంతా కూడా మిమ్మల్ని మీకు వాక్యం ఇచ్చి నడిపించి మళ్ళీ సాయంత్రం కూడా మాకు మంచి మేత దొరుకుతుంది కాబట్టి నా బిడ్డలు మళ్ళీ తోడుకొని రావాలనుకుని ఎంతో ఆశతో మిమ్మల్ని అందరూ కూడా తోడుకొని వచ్చారు. మరి దాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో నేను స్తుతిస్తూనే ఉన్నాను. రెండవ ప్రార్థన మీకు తెలియజేస్తాను. పేదల ప్రార్థన దేవుడు వింటాడండి. పేదల ప్రార్థన 4 ప్రార్థనలు చెప్తాను. మొదటిది నీతిమంతుల ప్రార్థన, రెండవది పేదల ప్రార్థన. పేదలు ఎవరు మనకి కనిపిస్తారంటే ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నెరవేర్పగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని 102వ కీర్తన 17వ వచనంలో దేవుడు రాయించాడు. ఎవరైతే దిక్కు లేక దరిద్రులుగా ఉంటారో, మాకు ఎవరు లేరండి, మా జీవితంలో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు, మాకు కొడుకులు లేరు, కోడలు లేరు, మాకు కూతురు లేరు, మాకు కొడుకులు లేరు, అందరూ కూడా మమ్మల్ని వదిలేసి దూరముగా వెళ్ళిపోయారు, మమ్మల్ని ఒంటరి వారిగా చేసేసి వెళ్ళిపోయారని ఒకవేళ మీరు అలాగా మీరు అనుకుంటూ ఉంటే నిజముగానే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. మీరు చేసే ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. పేదవాడు అయినటువంటి గుడ్డివాడు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో భిక్షగాడైనటువంటి గుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చొని ఉండగా అక్కడ ఏం జరుగుతూ ఉందనంటే వాళ్ళు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు త్రోవలో. అక్కడ అడుగుతూ ఉన్నాడు ఎవరు వెళ్తున్నారు అని. తెలుసుకున్నాడు యేసయ్య అని. యేసు అంటే ఏంటో ముందుగా తెలిసిపోయింది. కేకలు వేస్తూ ఉన్నాడు, అయ్యా నన్ను కరుణించు నన్ను కరుణించు అని పెద్దగా కేకలు వేస్తూ ఉంటే దేవుడు ఆ కేకలు విని అద్భుతము చేశాడు. ఈ దినమున నీ జీవితంలో కేక అన్నటువంటిది ప్రాముఖ్యము. ఆత్మీయముగా నీవు పేదవాళ్ళుగానే కనిపిస్తూ ఉన్నావు. మీ జీవితంలో మీరందరూ కూడా పేదవాళ్ళే. నన్ను మన్నించాలి. పేదవాళ్ళు అంటే బయటకు ఉన్నటువంటి ఇల్లు కారు దాని గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది మీలో ఉన్నటువంటి ఆత్మీయత. మీకు ఎంత ఆత్మీయత ఉందో మీ ఆత్మీయత అంతా కూడా పేదరికమైనటువంటి ఆత్మీయత. దేవుడు మీలాంటి వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మీరు అందరికంటే గొప్ప ఆత్మీయంగా ఉంటేనే ప్రార్థన వింటాడనేది కాదు ప్రాముఖ్యం. అక్కడ దేవుడు రాయించిన కాంటెస్ట్ వేరు, మనము దేవుని థియలాజికల్గా మనము దేవుని యొక్క మర్మాన్ని తీసుకోవడం వేరు. దేవుడు రాయిస్తాడు ఒక మాట, దానిలో నుంచి చాలా పాఠాలు మనకు దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు. 3వ ప్రార్థన ఏంటంటే, 3వ ప్రార్థన అన్యులు చేసినటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. అన్యులు ఎంతమంది ఈ స్వరం వింటూ ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. నిజముగా మీ అందరి ప్రార్థన కూడా దేవుడు వింటూ ఉన్నాడు. నా యేసయ్య మీ ప్రార్థన కూడా వింటూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున కరోనా అన్నటువంటిది
మీకు దేవుని కరుణ ఇవ్వడం వలన ఆ కరుణ అన్నటువంటిది మీ కుటుంబాల నుంచి ఎగిరిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొర్నేలి అనేటువంటి వ్యక్తిని మనం చూస్తే మరి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో 1, 4, 5 వచనాలు మనం చూస్తే బైబిల్ తర్వాత చదువుకుందాం ఇంటికి వెళ్ళి. మనకు ఆల్రెడీ సమయం కూడా చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ముగించుకున్నాం తొందరగానే. అయితే అక్కడ మనం చదువుకున్నట్లయితే మనకు అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు మనకి కనిపిస్తూనే ఉన్నాడు. కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు మనకి కనిపిస్తున్నాడు. అతను చేసినటువంటి ధర్మ కార్యము అనేటువంటి పదము అన్యుల దగ్గర నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంది. మేము ధర్మము చేస్తామండి అని అంటారు, మేము పుణ్యకార్యాలకి చేస్తున్నామని అంటారు తప్ప మేము సహాయము చేశామని వాళ్ళు అనరు. మేము ధర్మము చేశామని అంటారు. ఈ ధర్మ కార్యాలు దేవుడు చూశాడు అని ఎందుకు అన్యుడైనటువంటి కొర్నేలి కొరకు దేవుడు రాయించాడో తెలుసా? దేవుడు ఎందుకు కొర్నేలి జీవితం ఇక్కడ రాయించాడో తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయనలో పక్షపాతం అనేటువంటిది ఉండదు. దేవుడు అందరికీ ప్రభు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. అంటే దేవుడు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో దేవుడు రాయించాడు. యేసయ్య అందరికీ ప్రభు, నీకు ప్రభువే, నాకు ప్రభువే. అన్యుడైనటువంటి ముస్లిం నీకు ప్రభువే, అన్యుడైనటువంటి విగ్రహారాధన చేస్తున్నటువంటి నీకు కూడా యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. కాబట్టి అనగా మేము యేసయ్య కొరకు మేము ప్రార్థించలేదండి, మేమేమి యేసు ప్రభు పదాన్ని మేము వాడలేదని, తండ్రి దేవా నన్ను కాపాడని మేము అనక మానలేదు, దేవుడా నన్ను రక్షించని మాత్రం నువ్వు అనక మానలేదు. దేవుడు అన్నటువంటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. అందుకనే నీ ప్రార్థన దేవుడు పెట్టున్నాడు. అందుకనే నీ కుటుంబాల్లో దేవుడు దీవించుకుంటూ వెళ్తున్నాడు. నేను చెప్తున్నది అన్యుల కొరకు, కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మనవి. 4వది పాపుల ప్రార్థన దేవుడు వింటాడు. 4వది పాపుల ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరండి పాపులు? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలా మంది నీతిమంతులు కనిపిస్తున్నారు. పాపము చేసినటువంటి వారు కూడా మనకి కనిపిస్తూనే ఉన్నారు. లూకా సువార్తలో మనం చూస్తే 18వ అధ్యాయం 10వ వచనంలో మనకి 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. సోంకరి కనిపిస్తున్నాడు, ఇంకొకరు పరిసయ్యుడు అనేటువంటి వ్యక్తి కూడా మనకి కనిపిస్తున్నాడు. పరిసయ్యుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? నేను వీడి వంటి వాడిని కాదు, వాడి వంటి వాడిని కాదు, నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, నేను మాత్రము నీతిమంతుని అని ప్రార్థిస్తున్నారు. చాలా మందికి ప్రార్థన చేయడం కూడా చాలా మందికి రావాలి. దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, మంచిదే. ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు నేను యథార్థంగా చెప్తూ ఉన్నాను, దేవుడు మేము మీ జీవితంలో ఇంకా ఎందుకు ఆశీర్వాదాలు రావడం లేదు అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే మీరు చేసే తప్పిదం ఏంటో తెలుసా అండి? పక్కలు ఏం చేస్తున్నారో పక్కల కోసం ఎదురు చూస్తున్నారు. సంఘానికి వస్తాం, చర్చకు వస్తాం, పక్కలు ఏం చదువుతున్నారో, పక్కల జీవితం ఏంటో, పక్కలు ఎలా పాడైపోతున్నారో ఇదే చూసుకుంటూ ఉంటారు. పక్కలు కట్టుకొచ్చినటువంటి బట్టలు ఎలా ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వీరికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదే మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. దేవుడి సన్నిధి అంటే పరిశుద్ధాత్మ అగ్నితో ఉన్నటువంటి సన్నిధిలో వచ్చి మనం చేసినటువంటి పనులు ఎలా కనిపిస్తూ ఉన్నాయి? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కదా, అగ్ని జ్వాలలతో దేవుడు దిగొస్తాడు కదా, అగ్నిలాగా మిమ్మల్ని కాలుస్తూ ఉంటాడు కదా. అయినా కూడా మనకి భయభక్తులు లేవు. అందుకనే మనం పక్కోల వైపు, ఈల వైపు, వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఆశీర్వాదాలు మనకు కనిపించడం లేదు. అందుకే ఆశీర్వాదాలు మనకు రావడం లేదు. ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఇతరుల కొరకు ఆలోచన ఎక్కువైపోతుంది, దేవుని కొరకు ఆలోచన తక్కువైపోతుంది. దేవుడి కొరకు ఎప్పుడైతే మనం ఆలోచన తక్కువ చేసుకుంటామో ఆశీర్వాదాలు అనేటువంటిది మనం దూరం చేసుకుంటాం. దయచేసి దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా మీరు వినాలి. మరి అక్కడ ఇంకొక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. ఎవడు అంటే సుంకరి అనేటువంటి వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. మరి ఇప్పుడు సుంకరి ప్రార్థన చూడాలి, ఒకసారి చదవడం. అయితే సుంకరి రొమ్ము కొట్టుకుంటూ అక్కడ అంటున్నాడు కదా, ఎవరి కొరకు కూడా మాట్లాడటం లేదు. ఎవరు మాట్లాడుతున్నాడు అక్కడ? దేవా, నేను పాపము చేసినటువంటి వాడను, నేను బలహీనుడైనటువంటి వాడు, నాలో చాలా తప్పులు ఉన్నాయి, నాలో చాలా పాపాలు ఉన్నాయి. కాబట్టి నేను చూసే ఆ రైట్స్ కానీ, ఆ చూసే యోగ్యత కానీ నాకు లేదు తండ్రి.
నీ చిత్తమైతే నన్ను కరుణించు, నన్ను కాపాడు అని చాలా వేదన చెందుతూ ఉన్నాడు. చాలా వేదన చెందుతూ దేవుడిని వినయంతో అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. అతని కంటే ఇతడే గొప్పవాడు, నీతిమంతుడని దేవుడు తెలిసాడు. ఈ దినమున మనం లోకంలో ఉన్న వారి కంటే మనం నీతిమంతులమే, లోకంలో ఉన్న వారి కంటే మనం దీవించబడిన వాళ్ళమే, లోకంలో ఉన్న వారి కంటే మనము పరిశుద్ధులమే, లోకంలో ఉన్న వారి కంటే మనము నీతిమంతులమే. కారణము దేవుని రక్తంలో కడగబడిన వాళ్ళము మీరు నేను కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి మనం అందరము కూడా రక్షింపబడి దేవుని సన్నిధిలో మనం వెళ్ళగలుగుతున్నాము. నవదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు వినాలి. పరిశుద్ధాత్మ అనుభవం మీలోకి వచ్చినప్పుడు మీరు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మీరు ఎవరైనా సరే, నిరంజుడైనా, పాపము చేసిన పాపాత్మురాలైనా, ఎవరు ఏం చేశారో అనేటువంటి నిర్ణయించడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. దేవుడు నిర్ణయిస్తాడు, జడ్జిమెంట్ ఆయన ఇస్తాడు. మమ్మల్ని జడ్జ్ చేయమని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మాకు దేవుడు చెప్పలేదు. జడ్జ్ చేసే బాధ్యత దేవుడిది కాబట్టి దేవుడు జడ్జ్ చేసుకుంటాడు. నీకు ఎవరికి జడ్జ్ చేయడానికి రైట్స్ లేవు, మాకెవరికి కూడా జడ్జ్ చేయడానికి రైట్స్ లేవు. దేవుడు ఎవరికి కూడా రైట్స్ ఆ యొక్క అధికారాన్ని ఎవరు కూడా ఇవ్వలేదు. కాబట్టి మరి ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరిని కూడా కించపరచకూడదు. దేవుని సన్నిధిలోకి వస్తున్నటువంటి మనము నిజంగా దేవుని వైపు మనం చూడాలి. మన కన్నులు, మన ఆలోచనలు, మన నేత్రాలు, మనోనేత్రాలు అని కూడా తెరవబడి దేవుని మనం మహిమపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించుకుంటూ వెళ్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని మనపై దిగి వచ్చిందో మనలో ఒక ఉజ్జీవము అనేటువంటిది ప్రారంభిస్తారు. ఉజ్జీవం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో మీ మాట విధానము కానివ్వండి, మీ ఆలోచన కానివ్వండి, మీ విధానము కానివ్వండి, అంతా కూడా మారిపోతుంది. అంతా కూడా మారిపోయి ఈమె ఎవరుగా ఇలా ఉన్నారు, ఈమె నిజంగా ఒకప్పుడు జీవితంలో వేరు, కానీ ఎందుకో తెలియదు ఈమె జీవితంలో వేరేగా ఉంది. పరిశుద్ధాత్మ అనుభవము ఆమె ఫేస్లోనే అర్థమైపోతుంది, ఆమె విధానంలోనే అర్థమైపోతుందని మీ కొరకు సాక్ష్యాలు చెప్పగలగాలి. మిమ్మల్ని మీ గురించి టచ్ చేసి మాట్లాడాలంటే ఎదురు భయపడాలి. మీరు అగ్ని లాంటి వాళ్ళు, మీరు నిజం కాదు. పరిశుద్ధాత్మకి మీలో ఉందంటే మీరు అగ్ని లాంటి వాళ్ళు. మీ కొరకు మాట్లాడాలంటే కాలిపోతామని మనం భయపడాలి. కానీ ఈ రోజుల్లో క్రైస్తవుల కొరకు మాట్లాడుతుంటారు. క్రైస్తవుల మీదే సంఘాల మీద కొట్టుకొని తిట్టుకుంటూనే ఉన్నాయి. ఎందుకు వచ్చలేదు? దౌర్భాగ్య స్థితి అంతా కూడా అంటే ఐక్యత లేకపోవడం వల్ల. సహోదరులు ఐక్యత కలిగి ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ ఎందుకు మనం ఐక్యత లేకుండా కోల్పోతున్నామంటే సాతాన్ని ఎలా చేస్తున్నాం, పరిశుద్ధాత్మని దూరం చేస్తున్నాం, సాతాన్ని లోపలికి తీసుకొస్తున్నాం, దేవుడిని దూరం చేసుకుని బయటికి తీసుకుని వెళ్తున్నాం. అందుకనే సంఘాలు దీవించబడటం లేదు, కుటుంబాలు దీవించబడటం లేదు. ఈ రాత్రి మీరు విన్నటువంటి ఈ యొక్క సంఘంలో దేవుని శక్తి మీరు పొందుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఎవరైతే మీరు పొందుకున్నారో మీరు రేపటి నుంచి చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పని ఏంటో తెలుసా? దేవుని మహిమపరచడమే మీ పని. దేవుడు ఎలాగ మహిమపరచబడతాడో మీరు అలాగే మహిమపరచాలంటే మీ విధానంలో దేవుడు మహిమపరిస్తే దేవుడిని స్తోత్రం. నేనైతే దేవుని ఎలా మహిమపరుస్తానో తెలుసండి. నేను చెప్పే నా వాక్యం ద్వారా నేను దేవుడిని మహిమపరుచుకుంటూనే ఉంటాను. మీ విధానమే దేవుడిని మహిమపరుస్తూ ఉండాలి. మీరు చదువుకునే బిడ్డలైతే మీ చదువే మిమ్మల్ని మీ చదువును బట్టి దేవుడిని మహిమపరుస్తూ ఉండాలి. యవనస్తులు జాగ్రత్తగా మీరు వినాలి. మీరు చేసే ప్రతి విధమైనటువంటి చదువు మీకు మంచి మార్కులు వస్తే వాళ్ళు అడుగుతారు, అమ్మా నువ్వు ఎలాగ ఎంత మంచిగా చదవగలిగావు అన్నప్పుడు కూడా అన్నానే నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి నేను ఇలా చదవగలిగానని దేవుడిని మహిమపరచాలి. ఒకవేళ మీరు ఉద్యోగస్తులు నిరుద్యోగంతో ఉంటే ఒకవేళ ఉద్యోగం దేవుడు ఇస్తే మీకు ఎలాగంటే సడన్గా చాలా మందికి కరోనా టైంలో ఉద్యోగాలు రాలేదు, మీకు ఎలాగ వచ్చిందంటే అప్పుడు మీరు చెప్పాలి సరైనటువంటి సమాధానము. వాళ్ళకి మాకు చాలా తేడా ఉంది, నా యేసయ్య నాకు ఈ ఉద్యోగాలు ఇచ్చాడని. మీకు దేవుడు చేసే ప్రతి క్రియను బట్టి దేవుడిని మహిమపరచుకుంటూ వెళ్ళాలి. మరి ఎంతమంది మహిమపరచుకుంటూ ఉన్నాం? మనం చేసే క్రియలకు కృతజ్ఞత కూడా చూపించడం లేదు. ఎవరో బయట వ్యక్తి చేస్తే వాడికి ఊరికి థ్యాంక్స్ చెప్పేస్తూ ఉంటాం కదా. దేవుని సన్నిధిలో దేవుడు ఎన్నో మేలు నాకు చేస్తూనే ఉంటాడు కదా. మరి అలాంటప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం జాగ్రత్తగా విద్దాం. అయిపోయింది దేవుని యొక్క వాక్యము. పరిశుద్ధాత్మ అనుభవం మనం తెలుసుకోగలిగాం. పరిశుద్ధాత్మ అనుభవం మనలో ఉంటే ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు. రెండవది మనలో ఒక కార్యము ప్రారంభమవుతుంది, అదే సువార్త. ఎప్పుడైతే సువార్త లోకానికి అందిస్తున్నామో అక్కడ పేతురు గారు సువార్త అందించినప్పుడు 3000 జనం ఎలాగైతే ఒక దినంలో మారిపోయారో మీ సంఘంలోకి కూడా కొత్త ఆత్మలు ఆ విధంగానే వస్తాయి. పాస్టర్ గారు వెళ్ళి సంఘంలో పాస్టర్ గారు ఒక్కరే వెళ్ళి సువార్త చెప్పుకుంటే సరిపోదు. భారము అందరి మీద వదిలేడు దేవుడు. ప్రతి ఒక్కరికి దేవుడు అప్పగించిన భారం ఏంటో తెలుసా? నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని అన్నాడు తప్ప ఈ సేవకుడిని ఎలవనంటే
సేవకుడికి చెప్పలేదు. సేవకుడు చెప్తాడు, అమ్మ మనం ఎలాగ వెళ్దాము, అక్కడికి వెళ్దాము అంటే ఎవరు కూడా కోఆపరేట్ చేయదు. కారణం ఏంటి? సాతానుడు ఎక్కువ వెళ్ళాడు కాబట్టి మనం కోఆపరేట్ కూడా చేయలేకపోతున్నాం. దయచేసి ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా అలాంటి వాళ్ళంటే మీ యొక్క మనసును మార్చుకొని దేవుడి వైపు తిరగాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడి కొద్దిలాట్లు దేవుడు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులని పాదములకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి ఏ వ్యక్తి అయితేనైనా నీ యొక్క వాక్యాన్ని విన్నారో ప్రభువా, ఈ రాత్రి గొప్ప సన్నిధిని ప్రభువా ఇక్కడ కుమ్మరించావు తండ్రి. పరిశుద్ధాత్మ అగ్నిని ప్రభువా మీ బలమైనటువంటి కార్యాలు జరిగించడానికి దేవా మీరు మాతో మాట్లాడినటువంటి ఈ అంశము ద్వారా నేను గొప్ప కృపను మాకు తోడుగా ఉంచి నడిపించావు. ఇదిగో ప్రభా బిడ్డలు ఎంతో మంది ఆశతో ఇక్కడికి వచ్చారు. ఇదిగో ప్రభా విన్నటువంటి మాటలను ద్వారా దేవా ఎవరి ప్రార్థనలు దేవుడు మీరు వింటారు అని అంటే ఇదిగో ప్రభా ఎవరు చేసినా నేను ప్రార్థన వింటానని మీరు దేవా మీరు తెలియజేశారు. ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఇదిగో ప్రభా మరి పెంతెకోస్తు దినమున ఏ విధముగా అయితే ప్రభువా మీరు ఏ విధముగా అయితే 120 మంది మీద ప్రభువా మీ ఆత్మను కుమ్మరించాడు ప్రభువా, అద్భుతమైనటువంటి కార్యములు జరిగించావు. ఇదిగో ప్రభువా ఈ రాత్రికాల సమయంలో ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన పరిశుద్ధాత్మ అగ్నిని ప్రభు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. దేవ ఇదిగో ప్రభు వారి యొక్కపై ఆత్మను కుమ్మరిస్తుండగా దేవ కుటుంబాలని కూడా దీవించబడును గాక, సంఘము ప్రభు హెచ్చింపబడును గాక. ఇదిగో ప్రభు ఎవరైతే ఈ సంఘంలో ప్రభు యథార్థంగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు నీ కొరకు పాటు పాడుతున్నటువంటి ఎవరైతే నైనా నీ కొరకు పనిచేస్తున్నారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్యం ప్రభు ఈ స్వరము ద్వారా వింటున్నటువంటి ఎవరైతే ప్రార్థన విన్నారో ప్రభువా సందేశం విన్నారో ప్రభువా వారిని కూడా నైనా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఇదిగో ప్రభు చిన్న బిడ్డలు అనేక మంది ప్రభు నీ సన్నిధిలో ఉన్నారు. వారికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని, జ్ఞానమును సమృద్ధిగా దయచేయండి. నీ యొక్క గొప్ప కృపను ప్రభువా ఈ చిన్న బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభు పరిశుద్ధాత్మ దేవ నీవే వీరికి తోడుగా ఉండండి. దేవదిగో ప్రభు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము చేత బిడ్డలను నెల మీరు పెంచి పోషించమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ప్రభు ప్రతి సండే స్కూల్ బిడ్డలు ప్రభు వెలిగా మొక్కలవలే ఎదగడానికి ఈ సంఘంలో ప్రభు ఈ బిడ్డల ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడడానికి నీ కృప చూపించండి. ఇదిగో ప్రభు రాబో దినాల్లో ప్రభు యవనస్తులను ప్రభు సంఘములో ప్రభు ఒక గొప్ప అధికారులుగా లేపమని వేడుకుంటున్నాను. దేవ ఈ సంఘంలో ప్రభువా నీవు చేసే కార్యములను బట్టి తండ్రి దేవ అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు బట్టి తండ్రి నైనా సంఘము దీవించబడును గాక. నీకు వందనాలు ప్రభు. సంఘము హెచ్చింపబడును గాక. సంఘములో ప్రభు నీ అద్భుత కార్యములు చూసి ఇదిగో ప్రభు నీ సేవకుడు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను ప్రభు మీరు వింటూనే ఉన్నారు. ఇదిగో ప్రభు సేవకుడిపై నీ ఆత్మను కుమ్మరించండి. ఇదిగో ప్రభు నీ సన్నిధిని సేవకుడిపై ఉంచండి ప్రభువా. ఇదిగో తండ్రి మోషేకి తోడైంది నడిపించినట్లుగా యెహోషువకు తోడైంది నడిపించినట్లుగా ఈ రాత్రి నీ సేవకునికి నీవు తోడుగా ఉండి సంఘంలో నడిపించడానికి సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తడానికి జ్ఞానమును కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఇదిగో ప్రభు నీ యొక్క గొప్ప కనికరాన్ని ఆ ధన్యతను ప్రభు కుమారుడికి దయచేయమని దైవజనుడికి అవకాశం కల్పించమని వేడుకుంటూ ఉన్నాను. ఇదిగో ప్రభువా దేవా మరి వృద్ధులైనా కానీ నీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. నీ కొరకు నేను ఎంతో ఆశతో ప్రభువా నీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు నేను ప్రయాసపడుతున్నారు. దేవా బిడ్డల ధన్యతను ఇచ్చావు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి అలాంటి పేద దైవజనులను మీరు దీవించండి ప్రభువా. ఇదిగో ప్రభు తోటి దైవజనులు దేవ మాతో ఉన్నారు ప్రభువా, వారి సంఘాలను మీరు అభివృద్ధి పరచండి తండ్రి. ఇదిగో ప్రభు సంఘములో సాతానుడు గలిబిలి ఎక్కువైతూ ఉన్నాయి. సంఘాలలో ప్రభు సాతానుడు ఎంటర్ అయిపోతూ ఉన్నాడు తండ్రి. సాతానులో యేసయ్య నామములో సాతాన్ని బంధిస్తున్నాను రాత్రి. ఈ కుటుంబాల్లో ఈ సంఘాల్లో ఉన్నటువంటి సైతాన్ని యేసు నామములో బంధిస్తున్నాను రాత్రి. యేసయ్య మీరే కార్యములు జరిగించండి. యేసు రక్తమును ప్రభువా మా అందరిపై రక్షించుకుంటూ ఉన్నాం. నీ గొప్ప కృపను తోడుగా నడిపించండి. ఎవరైనా ప్రభువా మానసిక ఒత్తిళ్లతో ప్రభువా ఎవరైతే ఈ సన్నిధిలోకి వచ్చారో ఈ రాత్రి మీరు కుమ్మరించిన పరిశుద్ధాత్మ అగ్ని చేత పరిశుద్ధాత్మ
కృపచేతన ఇదిగో ప్రభువా అందరూ కూడా నైనా వారికున్న మానసిక ఒత్తిడి నుంచి దూరపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు ఒంటరిగా నేను ఉన్నానండి అని ఎవరైనా ప్రభు అనుకుంటూ ఉంటే నీకు నేను తోడుగా ఉన్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఇదిగో ప్రభువా, ఒంటరితనాన్ని తీసివేసి ప్రభువా మమ్మల్ని మీరు కాచి కాపాడాలని వేడుకుంటున్నా. ఇదిగో ప్రభువా, మేము పాపములో ఉన్నటువంటి వారు, మా ప్రార్థన దేవా నీవు వింటావా అని ఇంకెవరైనా అనుకుంటూ ఉంటే తండ్రి దేవా, మాలాంటి పాపాత్ముల కొరకే పరలోకం నుండి వదిలి దేవా మాలాంటి పాపుల కొరకు దిగి వచ్చారు. కాబట్టి తండ్రి మాలాంటి వారికే రక్తము ఖర్చారు. మాలాంటి పాపాత్ముల కొరకే ప్రభువా మీరు నిజముగానే శిలువపై మరణించారు. మాలాంటి వారి కొరకే ఇంత త్యాగము చేశారు. కాబట్టి ప్రతి వారు చేసిన పాపమును బట్టి ఇదిగో తండ్రి, ఎవరు చేసిన పాపముల కొరకైనా దేవా ఎవరు నీ దగ్గరకు వచ్చినా క్షమించగలుగుతున్నావు కేవలము మీ రక్తము చేతన మాత్రమే. ఇదిగో ప్రభువా, నీ సంఘములో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. యవనస్తులు ప్రభువా చాలా మంది ఉన్నారు, నిరుత్సాహంతో కనిపిస్తూ ఉన్నారు. దేవా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా దేవా వారి హృదయంలో నుంచి మంటను తీసుకున్నారండి. హృదయంలో ఉన్నవాడు నీవే. ఇదిగో ప్రభా, వాళ్ళ హృదయం చల్లారిపోయిందేమో. ఇదిగో నా యేసయ్య, నువ్వు వెలిగించమని అడుగుతున్నాను. నేను అగ్ని జ్వాలలతో వెలిగించావు. ఈ రాత్రి నైనా మమ్మల్ని మీరు వెలిగించి యవనస్తులను బలపరిచి తండ్రి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలని వేడుకుంటున్నాం ప్రభువా. దేవా, ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సరే చేర్చుకొని మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రియులారా, ప్రజలారా, ఈ ప్రసంగం చేస్తానని చెప్పు నేను చూస్తానే ఉన్నా. ఆయన ముందు చూసిన ముఖం ప్రసంగంలో ఉన్నట్లు ఏదో గొప్ప శక్తి ఆయన ఆవరించి అద్భుతంగా దేవుడు ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నానండి. ముందు చూసిన ముఖం వేరు, ప్రసంగంలో అలాగే చూస్తూ ఉన్నాను. వేరేగా నాకు దేవుడు నేను మాట్లాడాను. ఇదో నా హృదయం ఆయన ముఖంకి మళ్ళా గొప్ప అద్భుతం, అద్భుతమైన దైవజనుని మరి ఈ విధముగా రప్పించుట దైవ చిత్తం. ఎవరు రప్పించినా సోమరాజు గారి కుటుంబమైనా, కుమారత్మ గారి కుటుంబమైనా, అక్కడ సరోజనైనా, మరి వరలక్ష్మి ఎవరైనా దేవుడే ఇక్కడ రావడం జరిగింది. ఆయన కార్యం ఏది జరగదు మన ఉద్దేశాలు నిమిత్తం మాత్రం. ఎక్కువగా నేను పొగిడే మనిషిని కాదు, కానీ అద్భుతమైన రీతులు ఆ ప్రభు మనకు మాట్లాడారు. అంత టైం నేను ఆయన చూస్తున్నాను, నన్ను మర్చిపోయాను. మీరందరూ కూడా ఆ విధంగా విన్నారు. ప్రభు గొప్ప కార్యం ఎవరొద్దరేమి మనమే ఎవరైనా సరే మనలో ఉన్న విషయాలు దేవుడే బయట పెడతాడు. దేవుడి ద్వారా అది ఇప్పుడు అనగా ఆయనకు మన మనసు ఇవ్వాలి. ఇంకెక్కువ చెప్పను. అద్భుతమైన సందేశించిన బాబు వేరుగా ఇంకా గొప్ప ఆయన దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. నేను విన్నాను. ఈ వారంతా పొంది ఆయన నా కుటుంబంలో కార్యం చేస్తారు. దేవుడిని వరదక్షిణని పూజ చేసిందంటే మీరు ప్రార్థన చేయగా నేను బాధపడేవాళ్ళు కదండి. తర్వాత మీరు అంటారు ఎవరైనా దేవుని కార్యాలు కుటుంబ జరగలేటువంటి గొప్ప ఆత్మీయ విధంగా వెళ్తూ ఉంటారు. దేవుడు ఇంకా అనేక మందికి రక్షణ స్వార్థ చాటించాలి. అనేక మంది అవసరతలు వారికి ఆవేదనలు ద్వారా మీకు తీర్చుతారు కూడా. మరి దేవుడు తీర్చుగాక వచ్చిన మరి శారమ్మ గారికి, బాబు గారికి, సంఘం దగ్గర మనం ఇచ్చేది ఒకసారి ప్రభుత్వ సంతోషంగా తప్పట్లో పెట్టి వారిని సంతోషంగా పెట్టుకుంటారు. మంచిదండి. ఇంకా ఎక్కువగా లేదు. ఇక్కడ మరి ఈ టిప్స్ ఎవరు తెచ్చారండి? అయ్యా పెద్దగా సోమనాథ్ గారు తెచ్చారు. వీటి గురించి 2
సరైనది. మరి గారి ముందు తర్వాత ఇస్తారు ప్రార్థన చేస్తారు. చెప్పండి వాక్యం నిమిత్తం, చెప్పండి పని నిమిత్తం.